జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మరెన్నో సమస్యలను తట్టుకుంది. విధి వెక్కిరించినా లెక్క చేయలేదు. తాను చదువుకున్న చదువు, పుట్టుకతో వచ్చిన ఆత్మస్థైర్యం, ధైర్యమే ఆయుధాలుగా భావించింది. అదే పంతాతో ముందుకు కదిలింది. కంటెంట్ రైటర్గా మొదలైన ఆమె ప్రస్థానం యాంకర్గా వేగంగా శిఖరాగ్రానికి చేరింది. ఎన్నో ప్రముఖ ఛానళ్లలో పనిచేశారు. ఎన్నో సమస్యలపై పోరాటం చేసింది. ప్రజా ఇబ్బందులను తన గలం ద్వారా ప్రభుత్వానికి చేరేలా చేసింది. చక్కని పఠనం, ఆకట్టుకునే రూపంతో న్యూస్ రీడింగ్కు మంచి గుర్తింపు తెచ్చింది. ఆన్ స్క్రీనే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా ఎన్నో సామాజిక అంశాలపై తన వంతు బాధ్యతను పోషించింది. ఢిల్లీ వేదికగా కూడా నియంతృత్వ విధానాలపై మౌన పోరాటం చేసింది. పేరులో ఉన్న స్వేచ్ఛే తనకు స్వేచ్ఛానేలా కదం తొక్కింది. అలాంటి మహిళ ఇవాళ లేకుండా పోయింది. స్వేచ్ఛను వదిలేసి స్వేచ్ఛగా వెళ్ళిపోయింది. తల్లిదండ్రులను, కన్న బిడ్డలను, సహచర ఉద్యోగులందరినీ వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది అంటే ఎవరు నమ్మటం లేదు. ఎందుకంటే ఆమె అంటే ఏంటో తెలిసినా ఏ ఒక్కరూ దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అన్యాయంపై ఎప్పుడు ప్రతిఘటించే స్వేచ్ఛ పిరికిదానిలా ప్రాణాలు తీసుకుంది అంటే నమ్మలేమంటున్నారు. మరి అలాంటి స్వేచ్ఛ ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? అంతగా ఆమెను ఏ బాధ పెట్టిన పరిస్థితులు ఏంటి? ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొని నిలబడిన స్వేచ్ఛ ఇంత అర్ధాంతరంగా ఎందుకు తనువు చాలించాల్సి వచ్చింది? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు చాలామంది జర్నలిస్టులను వేధిస్తున్నాయి. ఇలా జరగకుండా ఉంటే బాగుండు అని అందరూ ఫీల్ అవుతున్నారు. శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జవహర్ నగర్లోని ఆమె నివాసంలో రాత్రి 10:30 గంటలకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే 5 ఏళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న ఆమె కూతురు పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో కలిసి ఉంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే అతడితో ఇటీవల జరిగిన గొడవల కారణంగానే స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే మృతురాలి తండ్రి స్వేచ్ఛ ఒటాట్కర్ ఆత్మహత్య విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. తమ కూతురు చనిపోవడానికి ప్రధాన కారణం పూర్ణచంద్రరావు అనే వ్యక్తేనని అన్నారు. భర్తతో విడిపోయాక తన కూతురు అతడితోనే కలిసి ఉంటుందని తెలిపారు. వారిద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. దీంతో పూర్ణచంద్రరావుతో కలిసి ఉండలేను నాన్న అంటూ తన కూతురు జూన్ 26వ తేదీన చెప్పిందని అంటున్నారు. స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని పూర్ణచంద్రరావు మాటిచ్చి ఆమెతో సహజీవనం చేశాడని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో కాలయాపన చేస్తూ వచ్చాడని చెప్పారు. ఈ విషయంలోనే తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని, అందుకు కారణమైన పూర్ణచంద్రరావును కఠినంగా శిక్షించాలని స్వేచ్ఛ తండ్రి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కట్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ 2014లో భర్త క్రాంతికిరణ్తో విడాకులు తీసుకున్నారు. అనంతరం కొంతకాలం రామ్నగర్లోని తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవితో కలిసి నివాసం సాగించారు. 4 ఏళ్లుగా స్వేచ్ఛ తన కూతురుతో కలిసి జవహర్ నగర్లోని శీలం రెసిడెన్సీలో ఉన్న పెంట్ హౌస్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఎవరు ఊహించని రీతిలో ఆత్మహత్య చేసుకుని అందరినీ షాక్కి గురి చేసింది.